పెళ్ళికి ముందు ఎలా ఉన్నా గానీ, ఒక ఆడపిల్ల జీవితం పెళ్లి తర్వాత ఎంత బాగుందో తెలుస్తుందంట. అత్తగారిల్లు ఎలా ఉంటదంటే, వంట చేయటం రాని వాళ్ళకి వంట నేర్పిస్తది. గట్టిగా మాట్లాడటం రాని వాళ్ళకి గట్టిగా అరిచి మాట్లాడడం నేర్పిస్తది. అసలు పిల్లలు పుట్టంగాల్నే పిల్లల్ని ఎలా పెంచాలా అని భయపడే వాళ్ళకి పిల్లల్ని పెంచటం కూడా నేర్పిస్తది కఠినంగా. చివరికి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎంతో ప్రేమగా అత్తగారింట్లో అడుగుపెట్టిన వెంటనే ఆ కోడలి మనసు కూడా విరక్కొట్టి కఠినంగా మనసుని బండలాగా మార్చేస్తది. అసలు పెళ్లికి ముందు ఏమీ చేయటం తెలియకుండా అమాయకంగా ఉన్న ఆడపిల్లల చేత పెళ్ళైన తర్వాత మేము ఏమైనా చేయగలం అని ధైర్యంగా వాళ్ళని ముందుకెళ్ళేలాగా చేస్తే అత్తారిల్లు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? సొసైటీలో 90% పీపుల్ అయితే బయట ఇలాగే ఉన్నారు. నా లెక్క అయితే వాళ్ళు అలా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అలా ఉండకపోతే మనం ఏమీ తెలియకుండా పిచ్చి మొహాల్లాగా ఉంటాం కదా. వాళ్ళు అలా ఉండటం వల్ల మనకి కొంత తెలుస్తుంది. బాగా చూసుకున్నారు అనుకోండి, బాగా చూసుకుంటున్నారు కదా, ఇంకా మనకేం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కదానికి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పినట్టే వింటాము. అదే కఠినంగా ఉండి చూడకుండా తిడతా ఉండి గొడవ పడతా ఉంటే మనకి తెలుస్తుంది కదా బయట సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండకూడదు, ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలివిగా మాట్లాడాలి, ఎలా నటించాలి అని చెప్పి. నాకు తెలిసి అందరి ఇళ్లలో 90% ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. ఈ రోజు అయితే చుక్కకూర చికెన్ కర్రీ చేశాను. అసలు హైదరాబాద్ రాకముందు వరకు ఈ రెసిపీ ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ట్రై